అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము వినాల గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు అనే అంశం గురించి మనం చదువుకోబోతున్నాం. వినాల గ్రంథులు ఇంగ్లీష్లో డక్ట్లెస్ గ్లాండ్స్ అంటారు. అంతఃస్రావక గ్రంథులు ఇంగ్లీష్లో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఈరోజు మనము వినాల గ్రంథులు ఏమిటి, ఎలా పనిచేస్తాయి, వాటి ధర్మాలు ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం చదువుకోబోతున్నాం. వినాల గ్రంథులు అన్నా ఒకటే, అంతఃస్రావక గ్రంథులు అన్నా ఒకటే. వినాల గ్రంథులైనా అనొచ్చు, అంతఃస్రావక గ్రంథులైనా అనొచ్చు. ఏమిటి వీటికి ఆ పేరు ఎలా వచ్చింది? వినాల గ్రంథులు అనే పేరు ఎలా వచ్చింది అంటే, నాళం లేని గ్రంథులను వినాల గ్రంథులు అంటారు. అంటే ఈ గ్రంథులు ఉత్పత్తి చేసే స్రావాలను వేరే ఇతర అవయవంలోనికి పంపడానికి ఎటువంటి నాళాలు అవసరం లేకపోతే ఆ గ్రంథులను వినాల గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు అంటారు. ఇక్కడ అంతఃస్రావము అంటే ఒక గ్రంథి తనలో ఉండే రక్తకేశనాళికల్లోకి నేరుగా హార్మోన్లను విడుదల చేయడాన్ని అంతఃస్రావక గ్రంథులు అంటారు. కొన్ని గ్రంథులు తమ ఉత్పత్తి చేసే హార్మోన్లను నేరుగా తమలోనే ఉండే రక్తకేశనాలలోనికి విడుదల చేస్తాయి. తద్వారా రక్తకేశనాళికల ద్వారా అది రక్త ప్రవాహంలో కలిసి అక్కడి నుంచి టార్గెట్ ఆర్గాన్ ఏ అవయవంలో అవి పనిచేయాలనో అక్కడికి పోయి అక్కడ విధి నిర్వర్తిస్తే వాటిని అంతఃస్రావక గ్రంథులు అంటారు. మరి అంతఃస్రావక గ్రంథులు మన దేహంలో ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. మన దేహంలో ఇవి అక్కడక్కడ వినాల గ్రంథులు అనేవి ఉన్నాయి. వినాల గ్రంథులు చాలా రకాలు ఉన్నాయి. హైపోథెలామస్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, ప్యాంక్రియాస్, తర్వాత ముష్కాలు, తర్వాత అండాశయాలు, ఇవన్నీ కూడా వినాల గ్రంథులే. దాదాపు 10 రకాల వినాల గ్రంథులు ఉన్నాయి. అవి దేహంలో అక్కడక్కడ మూత్రపిండాల పైన కొన్ని, మెదడు ప్రాంతంలో కొన్ని, ఈ విధంగా దేహంలో అక్కడక్కడ ఈ వినాల గ్రంథులు అనేవి విస్తరించి ఉన్నాయి. వినాల గ్రంథులు మనకు సిలబస్లో ఉన్నవి 5. ఈ 5 మాత్రమే మనకు సిలబస్లో ఉన్నాయి. పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పర అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమము. పీయూష గ్రంథిని పిట్యూటరీ గ్లాండ్ అంటారు. అవటు గ్రంథిని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. పర అవటు గ్రంథిని పారాథైరాయిడ్ గ్లాండ్ అంటారు. అధివృక్క గ్రంథిని అడ్రినల్ గ్లాండ్ అంటారు. క్లోమాన్ని ప్యాంక్రియాస్ అంటారు. ఈ విధంగా ఇవన్నీ వినాల గ్రంథులే. మనము ప్రతిరోజు ఒక వినాల గ్రంథి గురించి చదువుకోవాలి. మొదట వినాల గ్రంథి, నాళ గ్రంథికి తేడా ఏమిటి? వినాల గ్రంథికి నాళ గ్రంథికి తేడా ఏమిటి అనేది మనం చూడాలి. ఇక్కడ చూడండి, వినాల గ్రంథి ఎట్లా ఉందో. ఇది ఒక వినాల గ్రంథి. దాని లోపల ఉత్పత్తి అయ్యే స్రావము దాని లోపల ఉండే రక్తకేశనాళికల్లోనికి విడుదలవుతుంది. మీరు ఇంకో రకంగా ఇట్లా కూడా చూడవచ్చు. ఒక గ్రంథి అనేక పుటికా కణాలను కలిగి ఉంటుంది. ఈ పుటికా కణాల్లో హార్మోన్లు అనే స్రావకాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తి అయిన స్రావకాలు ఆ వినాల గ్రంథిలో ఉండే రక్తకేశనాళికల్లోనికి చేరుకుంటాయి. అక్కడి నుంచి రక్త ప్రవాహంలో కలుస్తాయి. రక్తము ద్వారా అది ఏ అవయవంలోకి చేరాలో ఆ అవయవంలోనికి చేరుతుంది. ఆ విధంగా వినాల గ్రంథులు అనేవి ఏం చేస్తాయి? రక్త ప్రవాహం ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పోతాయి. ఇక్కడ మనం గ్రంథుల గురించి చెప్పుకుంటే గ్రంథులు 2 రకాలు, ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్నే నాళ గ్రంథులు అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్స్ను వినాల గ్రంథులు అంటారు. ఇక్కడ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే వీటికి నాళాలు ఉంటాయి. అంతేకాక ఇవి ఎంజైములను ఉత్పత్తి చేస్తాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ వీటికి నాళాలు ఉండవు.
ఇవి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఆ హార్మోన్లు రక్త ప్రవాహంలో కలిసి ఆయా ప్రాంతాలకు అవి ప్రయాణిస్తాయి. ఈ విధంగా వినాల గ్రంథులు అనేవి పురుషుల్లో స్త్రీలలో ఇద్దరిలో ఉంటాయి. వినాల గ్రంథులు పురుషుల్లో ఉంటాయి, స్త్రీలలో ఉంటాయి. ఇవి స్రావాలను, హార్మోన్లు అనే స్రావాలను ఉత్పత్తి చేసి ఏ అవయవంలో ఆ స్రావాలు అవసరముందో, పని చేయాల్సిన విధి ఉందో ఆ అవయవానికి చేరుకొని అవి తమ విధిని పూర్తిగా నిర్వర్తిస్తాయి. ఈ విధంగా వినాల గ్రంథులు హార్మోన్లు అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. హార్మోనులు అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. రైట్. నాళము లేని గ్రంథులను వినాల గ్రంథులు అంటారు. ఇవి తమ స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేయడం వల్లనే వీటిని అంతఃస్రావక గ్రంథులు అని కూడా అంటారు. వినాల గ్రంథుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. థామస్ ఎడిసన్ అనే శాస్త్రవేత్తను ఎండోక్రైనాలజీ శాస్త్ర పితామహుడు అంటారు. థామస్ ఎడిసన్ అనే శాస్త్రవేత్తను ఎండోక్రైనాలజీ శాస్త్ర పితామహుడు అంటారు. ఈ వినాల గ్రంథుల యొక్క స్రావాలను హార్మోనులు అంటారు. ఈ హార్మోనులు సేంద్రియ పదార్థాలు లేదా కర్బన పదార్థాలని కూడా అనొచ్చు. వీటిని రసాయన వార్తాహరులు లేదా కెమికల్ మెసెంజర్స్ అని నిర్వచిస్తారు. హార్మోన్లన్నీ కూడా కెమికల్ మెసెంజర్స్. ఈ హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఈహెచ్ స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించినాడు. హార్మోన్లు వినాల గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయని మనం చదువుకున్నాం. హార్మోన్ అనే పదానికి అర్థము క్రమమైన మార్పు తీసుకొచ్చేది, తగిన మార్పు తీసుకొచ్చేది అనే అర్థం కూడా ఉంది. మరి హార్మోన్లకు కొన్ని నిర్దిష్టమైన ధర్మాలు ఉన్నాయి. హార్మోన్లు శరీరంలోని అంతఃస్రావక గ్రంథుల వల్ల సంశ్లేషణ చెందుతాయి. ఇవి హార్మోన్ల ధర్మాలు. నేను చెప్పేది హార్మోన్ల ధర్మాలు. హార్మోన్లు శరీరంలో ఉండే నిర్దిష్టమైన అంతఃస్రావక గ్రంథులు లేదా వినాల గ్రంథుల వల్ల సంశ్లేషణ చేయబడతాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ద్వారా లభ్యం కావు. మనము విటమిన్లను అయితే ఆహారంలో తీసుకుంటాం, కానీ హార్మోన్లను ఆహారం ద్వారా తీసుకోలేం. అవి శరీరంలోనే తయారు కావాల్సిందే. హార్మోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బయట నుంచి వాటిని తీసుకోలేము. హార్మోన్లు ప్రోటీన్ల చేత లేదా స్టిరాయిడ్ల చేత తయారు చేయబడతాయి. ఇవి నీటిలో సులభంగా కరిగి కణత్వచం ద్వారా వ్యాపనం చెందుతాయి. ఇవి ఎల్లప్పుడూ తక్కువగానే స్రవించబడతాయి. చాలా తక్కువ మోతాదులో హార్మోన్లు స్రవించబడతాయి, కానీ ఎక్కువ కాలం శరీరంలో నిల్వ ఉండవు. హార్మోన్ విధి ఎప్పుడైపోతే అవి విచ్ఛిన్నమైపోయి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి హార్మోన్లు. ఆ విధంగా హార్మోన్లు తక్కువగా స్రవించబడినప్పటికీ శరీరంలో నిల్వ ఉండకుండా అవి కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఉపయోగించని లేదా నిరుపయోగమైన హార్మోన్లు మూత్రం ద్వారా విసర్జించడం కానీ నిర్వీర్యం కానీ చేయబడతాయి. ఒక హార్మోను శరీరంలోని నిర్దిష్టమైన భాగాలకు చెందిన నిర్దిష్టమైన కణాలను మాత్రమే ప్రేరేపిస్తుంది. దీన్నే హార్మోన్ విశిష్టత అంటారు. ఇంగ్లీష్లో హార్మోన్ స్పెసిఫిసిటీ అంటారు. హార్మోన్ స్పెసిఫిసిటీ అంటే ఒక హార్మోను ఎప్పుడు ఒకే రకమైన విధులనే నిర్వర్తిస్తుంది. ఒక హార్మోను ఎప్పుడు ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తుంది. వేరే హార్మోన్ లోపిస్తే దాని పని ఈ హార్మోన్ చేయలేదు. ఒక హార్మోను ఒక అవయవంలోని నిర్దిష్టమైన కణాలను ప్రేరేపిస్తుంది. దీన్నే హార్మోన్ విశిష్టత అంటారు. హార్మోన్ చర్యకు లోనయ్యే ప్రత్యేక శరీర భాగాలను కానీ కణాలను కానీ టార్గెట్ కణాలు అంటారు. టార్గెట్ అంగాలు లేదా టార్గెట్ కణాలు అంటారు. తెలుగులో ప్రభావితాంగాలు అంటారు. హార్మోన్ల యొక్క ప్రభావితాంగాలు అంటారు.
ఈ విధంగా హార్మోన్లకు ప్రత్యేకమైన ధర్మాలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఆఫ్ హార్మోన్స్. ఈ హార్మోన్లు ఈ ధర్మాలను కలిగి ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఇవి మనం ఆహారం ద్వారా తీసుకొని తింటే మన శరీరానికి హార్మోన్లు రావు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి లోపల తయారు కావాల్సిందే. మన కణాలలో వినాల గ్రంథులలో హార్మోన్లు తయారు కావాల్సిందే తప్ప వీటిని మనం ఆహారం ద్వారా తీసుకోలేము. హార్మోన్లు ఎక్కువైనా నష్టమే, తక్కువైనా నష్టమే. మన శరీరానికి ఎంత హార్మోన్ అవసరమో అంతే తయారు కావాలి. హార్మోన్ ఎక్కువ తయారైనా తక్కువ తయారైనా దానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఒకసారి హార్మోన్ తయారైన తర్వాత అది ప్రభావక అంగాలకు చేరుకొని ఆ అంగంలో ఆ కణాల్లో మార్పులు తీసుకొస్తాయి. తర్వాత దాని విధి ఎప్పుడు పూర్తయిపోయిందో అప్పుడు అది విచ్ఛిన్నమైపోయి రక్తంలో కలిసి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నిర్వీర్యం చేయబడిన హార్మోన్లు, వ్యర్థమైన హార్మోన్లు బయటికి వెళ్ళిపోతాయి. ఇవి హార్మోన్ల యొక్క ధర్మాలు. నెక్స్ట్ హార్మోన్ల యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్. జీవ రసాయనిక నిర్మాణాన్ని అనుసరించి హార్మోన్లు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. హార్మోన్లను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 ఫినాలిక్ హార్మోన్లు, 2 స్టిరాయిడ్ హార్మోన్లు, 3 ప్రోటీన్ హార్మోన్లు. ఫినాలిక్ హార్మోన్లు అంటే ఆ హార్మోన్ నిర్మాణంలో ఫినాల్స్ అనే గ్రూపు ఉంటే అటువంటి హార్మోన్లను ఫినాలిక్ హార్మోన్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాక్సిన్, అడ్రినలిన్, ఈ హార్మోన్లను ఫినాలిక్ హార్మోన్లు అంటారు. స్టిరాయిడ్ హార్మోన్లు, కొవ్వుల చేత తయారయ్యే హార్మోన్లను స్టిరాయిడ్ హార్మోన్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్, ఇవన్నీ కూడా కొవ్వుల చేత సంశ్లేషించబడతాయి కాబట్టి వీటిని స్టిరాయిడ్ హార్మోన్లు అంటారు. మరి 3వ రకము ప్రోటీన్ హార్మోన్లు. ప్రోటీన్ల చేత లేదా అమైనో ఆమ్లాల చేత తయారయ్యే హార్మోన్లను ప్రోటీన్ హార్మోన్లు అంటారు. ఎగ్జాంపుల్ పారాథార్మోన్, ఇన్సులిన్, ప్రొలాక్టిన్, ఇవన్నీ ప్రోటీన్ల చేత తయారు చేయబడతాయి కాబట్టి వీటిని ప్రోటీన్ హార్మోన్లు అంటారు. సకశేరుకాలలో లేదా మానవులలో ఉండే వినాల గ్రంథులన్నింటినీ 3 రకాలుగా మనం విభజించవచ్చు. అవి 1 నిర్దిష్ట వినాల గ్రంథులు లేదా నిర్దిష్ట అంతఃస్రావక గ్రంథులు. అంటే ఒక ప్రత్యేకమైన పని చేసే, ఇంకా వేరే పని ఏం చేయవు, ఒక ప్రత్యేకమైన అంతఃస్రావక విధిని నిర్వర్తించే ఈ వినాల గ్రంథులను నిర్దిష్ట వినాల గ్రంథులు లేదా నిర్దిష్ట అంతఃస్రావక గ్రంథులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పర అవటు గ్రంథి, థైమస్ గ్రంథి, ఇవి నిర్దిష్ట వినాల గ్రంథులు. 2వది మిశ్రమ గ్రంథులు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్, ఇదేం చేస్తుంది? క్లోమ గ్రంథి అనేది వినాల గ్రంథిగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, నాళ గ్రంథిగా జీర్ణ వ్యవస్థలో అవసరమైన ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా అటు హార్మోన్లను ఇటు ఎంజైములను 2 ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు. క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు. మరి ఇవి కాకుండా ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. నిర్దిష్ట వినాల గ్రంథులు, మిశ్రమ గ్రంథులు, ఇతర నిర్మాణాలు, ఇతర వినాల గ్రంథులు, బీజకోశాలు, జరాయువు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ శ్లేష్మము, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ మ్యూకోజ్ అనేది కూడా వినాల గ్రంథిగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వినాల గ్రంథులు 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాల వినాల గ్రంథులు కూడా ఏం పనిచేస్తాయి? వినాల గ్రంథులు ఏం పనిచేస్తాయో ఆ పని చేస్తాయి. అంటే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు తగిన మార్పు శరీరంలో తీసుకొని వస్తాయి. మనకు సిలబస్లో 5 రకాల వినాల గ్రంథులు మాత్రమే ఉన్నాయి. పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పర అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి అనే హార్మోన్లు మనకు సిలబస్లో ఉన్నాయి. ఇవి హార్మోన్లు
వినాల గ్రంథిలోనే ఉండే రక్తకేశనాళికలోకి విడుదలవుతాయి. రక్తము ద్వారా రక్తకేశనాళికల ద్వారా మెయిన్ రక్త ప్రవాహంలో చేరుకొని ప్రభావకాంగాల వైపు టార్గెట్ ఆర్గాన్ వైపు ఇవి ప్రయాణిస్తాయి. ఆ విధంగా వినాల గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్లు పనిచేస్తాయి. ఇక్కడ టార్గెట్ కణాలకు ఈ విధంగా పైన రిసెప్టార్లు అనేటివి ఉంటాయి. టార్గెట్ కణాలకు ఈ రిసెప్టార్లకు ఆ హార్మోన్లు అతుక్కుంటాయి. ఇది ఒక టార్గెట్ ఆర్గాన్, ఇది ఒక టార్గెట్ కణం, ప్రభావిత కణం అంటారు. దీనికి పైన రిసెప్టార్లు అనేటివి ఉంటాయి. ఈ రిసెప్టార్లకు రిసెప్టార్లని గ్రాహకాలు అంటారు, గ్రాహకాలు తెలుగులో. ఈ గ్రాహకాలకు ఈ యొక్క హార్మోన్లు అతుక్కుంటాయి. ఎప్పుడైతే హార్మోన్ గ్రాహకానికి అతుక్కున్నదో అప్పుడు కణము లోపల అనేక మార్పులు సంభవిస్తాయి. కణము లోపల కణ జీవక్రియ వేగం పెరగడం కానీ తగ్గడం కానీ, ఇది ఇతర కణాలతో సమన్వయం చెందే విధానంలో కానీ మార్పు వస్తుంది. ఎప్పుడైతే హార్మోను ఆ విధంగా టార్గెట్ కణానికి అతుక్కుంటుందో అప్పుడు కణం లోపల అనేక మార్పులు సంభవిస్తాయి. ఇవి మానవుల్లో, పురుషుల్లో, స్త్రీలో వినాల గ్రంథులు అన్నిటిలో ఉంటాయి. హైపోథలామస్, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, తర్వాత క్లోమము. ఇంతవరకు 2 జీవుల్లో ఉంటాయి, మానవుల్లో ఉంటాయి, తర్వాత స్త్రీ జీవుల్లో ఉంటాయి, పురుష జీవుల్లో ఉంటాయి. కానీ బీజకోశాలు, ఓవరీస్ అనేవి స్త్రీ జీవుల్లోనే ఉంటాయి, అది కూడా హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. గర్భాశయం కూడా హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. తర్వాత పురుషుల్లో టెస్టిస్, ముష్కాలు అనేవి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగా హార్మోన్లు అనేవి చాలా కీలకమైన ముఖ్యమైన రసాయనిక పదార్థాలు. మన దేహంలోనే, మన కణ అంగాల్లోనే ఉత్పత్తి అయ్యి మన శరీరంలో అనేక మార్పులు తీసుకొని వస్తాయి. ఈ విధంగా హార్మోన్లన్నింటినీ మనము గమనిస్తే ఇవి ఎక్కడెక్కడ విడుదలవుతున్నాయి, ఏ గ్రంథి నుంచి ఏ హార్మోన్లు విడుదలవుతున్నాయి మనము ఈ చార్టులో పూర్తిగా చూడవచ్చు. రైట్. ఆ విధంగా అనేక గ్రంథులు ఈ యొక్క హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పాల్గొంటాయి. చాలా గ్రంథులు ఉన్నాయి, దాదాపు 10 రకాల గ్రంథులు ఉన్నాయి. 10 రకాల గ్రంథులు, ఒక్కొక్క గ్రంథి కొన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. హైపోథలామస్ అనేది కొన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. పిట్యూటరీ గ్రంథి అనేది కొన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. పీనియల్ గ్రంథి, ఈ విధంగా అన్ని గ్రంథులు తమ యొక్క స్రావకాలను ఉత్పత్తి చేస్తాయి, వాటిని హార్మోన్లు అంటారు. ఈ అన్ని గ్రంథుల్లోకి అతి చిన్నగా ఉండి అత్యంత ప్రభావశీలంగా ఉండే గ్రంథి పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి ఇది మెదడులో, ముఖ్యంగా పుర్రె కింది భాగంలో ఉండే సెల్లా టూర్సికా అనే రంధ్రంలో ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి అనేది ఉంటుంది. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇతర వినాల గ్రంథులను ఆ యొక్క పిట్యూటరీ గ్రంథి అనేది నియంత్రిస్తుంది. కాబట్టి పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్రంథి అంటారు. అయితే పిట్యూటరీ గ్రంథిలోకి కూడా స్రావాలు హైపోథలామస్ అనే భాగం నుంచి వస్తాయి. మెదడులో హైపోథలామస్ అనే భాగం ఉంటుంది. ద్వారగోర్ధపు కింది కప్పును, మెదడులో ద్వారగోర్ధపు కింది కప్పును హైపోథలామస్ అంటారు. అది ఈ విధంగా ఉంటుంది. ఇది మెదడు, ఇదంతా మెదడు. మెదడులో ఈ ప్రాంతంలో హైపోథలామస్ అనేది ఉంటుంది. దాని కింద ఇక్కడ పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అనేది ఉంటుంది. ఇక్కడ హైపోథలామస్ ఉంటుంది, దాని కిందనే ఇక్కడ పిట్యూటరీ గ్రంథి అనేది ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి దాదాపు 10 రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ 10 రకాల హార్మోన్లు ఉత్పత్తి కావాలంటే పైనుండే హైపోథలామస్ అనే భాగం నుంచి కొన్ని రసాయన పదార్థాలు వచ్చి దీంట్లో చేరుతాయి. ఆ విధంగా చేరడం వల్ల పిట్యూటరీ గ్రంథి తమ స్రావాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది హైపోథలామస్. మీరు స్క్రీన్ మీద చూస్తున్న భాగాన్ని హైపోథలామస్ అంటారు. హైపోథలామస్ యొక్క బరువు కేవలం 4 గ్రాములే. 4 గ్రాములు ఉన్నప్పటికీ ఇది పీయూష గ్రంథిని నియంత్రించే అనేక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఏమేమి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందో ఒకసారి చూడండి. థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్,
గ్రోత్ హార్మోన్, ఇన్హిబిటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ రిలీజింగ్ ఫ్యాక్టర్, ప్రొలాక్టిన్ ఇన్హిబిటింగ్ హార్మోన్. ఈ విధంగా హైపోథెలామస్ అనే గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లను సింపుల్గా ట్రాపిన్స్ అంటారు. ట్రాపిన్స్ లేదా రిలీజింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్లు అని కూడా అంటారు. హైపోథెలామస్ నుంచి విడుదలయ్యే హార్మోన్లను రిలీజింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్లని కానీ ట్రాపిన్స్ అని కానీ అంటారు. ఎందుకంటారంటే ఇవి హైపోథెలామస్ నుంచి విడుదలయ్యే హార్మోన్లు పీయూష గ్రంథిని నియంత్రిస్తాయి. పీయూష గ్రంథికి అవసరమైన స్రావాలు హైపోథెలామస్ నుంచి విడుదలవుతాయి. కాబట్టి ఈ అంతఃస్రావక వ్యవస్థకు మూలం ఎక్కడుందంటే నాడీ వ్యవస్థ, అందులో మెదడులో ఉంది. మెదడులో ఈ భాగాన్ని ద్వారగోర్ధము అంటారు. ఈ భాగాన్ని ద్వారగోర్ధము. ఈ ద్వారగోర్ధం యొక్క కింది కప్పును హైపోథెలామస్ అంటారు. పై కప్పును ఎపిథెలామస్ అంటారు, కింది కప్పును హైపోథెలామస్ అంటారు. ఈ హైపోథెలామస్ అనే ఈ భాగం నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లనే ట్రాపిన్స్ లేదా రిలీజింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్లని కూడా అంటారు. ఈ హైపోథెలామస్ కేవలం 4 గ్రాముల బరువే ఉన్నప్పటికీ ఇది పీయూష గ్రంథికి అవసరమైన హార్మోన్లను సరఫరా చేస్తుంది, పీయూష గ్రంథి హార్మోన్లను నియంత్రిస్తుంది. కాబట్టి హైపోథెలామస్ అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ హైపోథెలామస్ అనేది మనిషికి, ఇతర జంతువులకు ఇది 3వ కన్నుతో సమానం. ఇది దేహంలో బయోలాజికల్ క్లాక్ను సెట్ చేస్తుంది. జీవక్రియ గడియారాలు, జీవ గడియారాలను ఇది నియంత్రిస్తుంది. మనం పడుకున్నా లేచినా సమయం ఇది గుర్తుంచేలా చేస్తుంది. రాత్రి పగల్లో తేడాలను తెలుసుకునేలా ఈ యొక్క హైపోథెలామస్ చేస్తుంది. ఆ విధంగా హైపోథెలామస్ అనే గ్రంథి పీయూష గ్రంథికి అవసరమైన హార్మోన్లను సరఫరా చేయడమే కాక పీయూష గ్రంథిని నియంత్రిస్తూ కూడా ఉంటుంది హైపోథెలామస్. కాబట్టి ఆ విధంగా హైపోథెలామస్ అనేది చాలా ముఖ్యమైన గ్రంథి. ఇది పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. ఈరోజు మనము హార్మోన్ల గురించి కేవలం ఇంట్రొడక్షన్ చదువుకున్నాం. వినాల గ్రంథులు అంటే ఏమిటి, నాళ గ్రంథులకు వినాల గ్రంథులకు తేడా ఏమిటి, హార్మోన్ల ధర్మాలేమిటి, హార్మోన్ల వర్గీకరణ ఏమిటి, మరియు హార్మోన్ల ఉత్పత్తికి మూలాధారమైన మెదడులోని భాగము హైపోథెలామస్ గురించి మనం ఈ క్లాస్లో చదువుకున్నాం. రేపు క్లాస్లో మనము పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి నుంచి మనము చదువుకోబోతున్నాం. పీయూష గ్రంథి గురించి ఒక్కొక్క గ్రంథి గురించి ఒక్కొక్క క్లాస్లో రేపటి నుంచి మనం ఒక్కొక్క గ్రంథి గురించి ఒక క్లాస్లో పూర్తిగా అధ్యయనం చేస్తాం. ఈరోజు మీరు చదువుకున్న క్లాస్లో, విన్న క్లాస్లో మీకు ఏమన్నా డౌట్లు కానీ లేదా అర్థం కాని పాయింట్లు కానీ ఏమన్నా ఉంటే అడగండి. హార్మోన్ల ధర్మాల్లో కానీ హార్మోన్ల వర్గీకరణలో కానీ ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి. జమనా, జమనా సార్, ఏమైనా డౌట్లు? సార్ ఇప్పుడు చెప్పిన టాపిక్ మళ్ళీ గ్రూప్ లో మెన్షన్ చేయండి సార్. గ్రూప్లో మళ్ళీ పెట్టండి సార్, నాకు సరిగ్గా అర్థం కాలేదు సార్. ఇప్పుడు చెప్పినది అర్థం కాలేదా నీకు? అర్థం కాలేదు సార్. ఏందిరా వినలే? బాగా క్లియర్గా చెప్పినానే. హార్మోన్లు అంటే ఏంటి, వినాల గ్రంథులు అంటే ఏంటి, నాళ గ్రంథులు ఏమిటి ఏమిటి నోట్స్ కూడా వాట్సాప్లో పంపించినాను ఆల్రెడీ ఇంటర్లో వచ్చిందే. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? నేను కేవలం ఇంట్రొడక్షనే చెప్పినాను ఈరోజు క్లాస్లో, కేవలం ఇంట్రొడక్షన్. జ్యోత్స్నా, జ్యోత్స్నా
జ్యోత్స్న ఎక్కడ పోయిందా? ఫోన్ పెట్టాడా?